Hey everyone, let's talk about Smart Jodi Season 3 elimination and fight between Amardeep and Omkar. Who is right, who is wrong? ఈ వీడియోలో మనం చూసుకుందాం. సో మనం ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఎలిమినేషన్ రౌండ్లో 3 కపుల్స్ అనేది వెళ్తారనమాట. ఫస్ట్ కపుల్ వచ్చేసి లాస్య మంజునాథ్, సెకండ్ వచ్చేసి అభయ్ భవానీ, థర్డ్ వచ్చేసి ఆదిరెడ్డి అండ్ కవిత. ఈ 3 కపుల్స్లో పోటీ పడడం అనేది జరుగుతుంది. అంటే మీరు పిక్చర్స్లో చూసుకున్నట్టయితే వాళ్ళ పార్ట్నర్స్ని వాళ్ళు లిఫ్ట్ చేసుకోవాలి. ఎవరైతే కిందికి దించేస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు, ఎవరైతే అలానే పట్టుకొని ఉంటారో వాళ్ళు గెలిచినట్టు అనమాట. సో మనం చూసుకున్నట్టయితే ఈ ఎపిసోడ్లో నాకు ఎందుకో ఓంకార్ పర్టికులర్గా ఆదిరెడ్డి కవితకి ఫేవర్గా చేసినట్టు అనిపించింది. ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే ఆదిరెడ్డి కవిత పర్సనాలిటీ చూసుకోండి. ఆదిరెడ్డి ఎంత హైట్ ఉన్నాడు అండ్ కవిత ఎంత స్లిమ్గా ఉంది. సో ఆదిరెడ్డి ఈజీగా కవితని లిఫ్ట్ చేయొచ్చు అనమాట. అండ్ మీరు మోర్ ఓవర్ వేరే వాళ్ళని చూసుకున్నట్టయితే అభయ్ భవానీ ఆల్మోస్ట్ ఈక్వల్ హైట్లో ఉంటారు. సో ఎవరైతే హైట్ లెస్ ఉంటారో వాళ్ళకి ఆబ్వియస్లీ ఒక ఓవర్ వెయిట్ అనేది వాళ్ళు తీసుకోలేరు అనమాట. అండ్ మోర్ ఓవర్ భవానీని మీరు చూసుకున్నట్టయితే తను చాలా వెయిట్ ఉంది అభయ్ కంటే. సో ఆబ్వియస్లీ తను లిఫ్ట్ చేయలేడు ఆమెని. సో వాళ్ళకి అది మైనస్ పాయింట్ అయిపోయింది. అండ్ మీరు లాస్య మంజునాథ్కి చూసుకున్నట్టయితే మంజునాథ్ హైట్ ఉన్నాడు, బట్ లాస్య వెయిట్ ఉంది, పొట్టిగా ఉందన్నమాట. సో తనని గ్రాప్ చేయడం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో మీరు చూసుకున్నట్టయితే ఈ త్రీ కపుల్స్లో నేను ఎప్పుడైతే ఈ టాస్క్ చెప్పారో ఈజీగా ఆదిరెడ్డి కవిత గెలిచేస్తారు అని అనుకున్నాను. ఎందుకంటే కవిత చాలా లైట్ వెయిట్ ఉంది. ఈవెన్ దో షీఈస్ ప్రెగ్నెంట్, బట్ చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఆదిరెడ్డి చాలా హైట్ ఉన్నాడు కాబట్టి ఈజీగా కవితని ఎత్తుకోగలిగాడు. సో మనం ఈ గేమ్ చూసుకున్నట్టయితే ఈజీగా చెప్పేయచ్చు అనమాట, వీళ్ళిద్దరూ ఓడిపోతారు, ఆదిరెడ్డి కవిత గెలుస్తారు అని. సో అదే జరిగిందనమాట. ఫస్ట్ అవుట్ అయ్యింది అభయ్ భవానీ, సెకండ్ అవుట్ అయ్యింది లాస్య మంజునాథ్. సో 2 కపుల్స్ ఎలిమినేషన్ కదా, సో వాళ్ళిద్దరు ఎలిమినేట్ అవుతారనమాట. లాస్ట్లో మనకి మిగిలింది ఆదిరెడ్డి అండ్ కవిత. నాకు ఈ గేమ్ చాలా అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే ఇది ప్రీ ఫినాలే కాబట్టి ఆదిరెడ్డి కవితకి ఫేవర్ చేసినట్టయితే అనిపించింది నాకు. ఈక్వల్గా అన్ని ఛాన్సెస్ ఇచ్చినట్టే ఈక్వల్గా ఎవరైతే ఆడగలరో ఆడలేరో అదే చూసుకొని ఛాన్స్ ఇవ్వాల్సింది. జస్ట్ లైక్ స్టార్టింగ్ నుంచి కూడా ఓల్డ్ కపుల్ని అండ్ మోర్ ఓవర్ ఆదిరెడ్డి ఇంకా కవితని దృష్టిలో పెట్టుకొని గేమ్స్ అయితే డిజైన్ చేయడం అయితే జరుగుతుంది కదా, ఈక్వల్గా ఆడేటట్టు, ఎక్కువ జంపింగ్స్ లేకుండా, ఎక్కువ హార్డ్ వర్క్ లేకుండా అది పెట్టేటట్టు. సో అలానే ప్రీ ఫినాలేలో కూడా ముగ్గురు ఆడేటట్టు పెట్టాల్సింది. ఈ 2 కపుల్స్కి ఎందుకు అంత హెవీ వెయిట్ ఉన్నా సరే వాళ్ళిద్దరికి ఎందుకు అన్ఫేర్ జరిగింది అది నాకైతే అర్థం అవ్వట్లేదు. మేబీ ఓంకార్ స్ట్రాటజీ ఏమో ఆదిరెడ్డి కవితని గ్రాండ్ ఫినాలేలో తీసుకెళ్లడము, జస్ట్ బికాజ్ ఒక సింపతి కార్డ్ ప్లే చేయడం, ఏంటంటే కవిత కడుపుతో ఉంది, స్టిల్ దే ఆర్ ఇన్ ఫినాలి అని చెప్పడానికి అది ఒక సింపతి గేమ్ అయితే ఆడడం అన్నట్టయితే నాకు అనిపించింది. అన్ఫేర్ గేమ్ అయితే అనిపించింది నాకు. నౌ లెట్స్ టాక్ అబౌట్ అమర్దీప్ ఇంకా ఓంకార్ ఫైట్ గురించి. సో ఎప్పుడైతే ఆదిరెడ్డి వాళ్ళు గెలుస్తారో, ఆదిరెడ్డి ఇంకా గ్రీన్ టీమ్ వీళ్ళు ఒక టీం కాబట్టి వాళ్ళు గెలవంగానే వాళ్ళు నార్మల్గా ఎలిమినేషన్ కాకుండా వీళ్ళు గ్రీన్ టీం వచ్చి వాళ్ళని హక్ చేసుకుంటారు అనమాట, వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. సో వీళ్ళు ఓల్డ్ కపుల్ ఏం చేస్తారంటే నార్మల్గా సెలబ్రేట్ చేస్తారు. సెలబ్రేట్ ఎట్లా చేస్తారంటే ఒకరికి కొంచెం టాంట్ లాగా అయితే నాకు అనిపించింది. సో లాస్ట్లో అమర్దీప్ వచ్చి ఒక వర్డ్ అంటాడనమాట, కెన్ ఐ టాక్ అని చెప్పేసి. ఓకే వాళ్ళు గెలిచారు, వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు, బట్ లాస్య మంజునాథ్ ఎలిమినేట్ అయ్యారు, అభయ్ భవానీ ఎలిమినేట్ అయ్యారు. వాళ్ళని ఎవరు పట్టించుకోకుండా వీళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి, వీళ్ళ బాధకి వీళ్ళు వచ్చి అట్లీస్ట్ పలకరిస్తలేరు ఏంటి అని అయితే అమర్దీప్ స్టాండ్ తీసుకున్నారు. బట్ ఇది నాకు కొంచెం అమర్దీప్ దగ్గర నుంచి బేస్లెస్ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ మేబీ అభయ్ భవానీకి లాస్య మంజునాథ్కి అన్ఫేర్ జరగడం వల్ల అమర్దీప్కి ముందు నుంచే కోపం పెట్టుకొని అట్లా మాట్లాడాడు, లేకపోతే లాస్ట్లో అతను టాంట్ లాగా ఇచ్చింది అది హిట్ అయిందో అదైతే అర్థం అవ్వట్లేదు. అది అతను చెప్పినప్పుడు కూడా అమర్దీప్ చాలా హ్యాపీగానే క్లాప్స్ కొట్టాడు. దాని తర్వాత సడన్గా అక్కడ వచ్చిన తర్వాత ఏమైందో తెలియదు, ఫైర్ అయిపోయాడు అనమాట. బట్ గ్రీన్ టీం వాళ్ళది కూడా ఏం తప్పులేదు, ఎందుకంటే వాళ్ళ టీం గెలిచింది కాబట్టి ఆబ్వియస్లీ ఎవరైనా గెలిస్తే వచ్చి వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తారు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. లాస్ట్లో బాధపడేది ఏదైతే సెగ్మెంట్ ఉంటుందో అది వీళ్ళు సెలబ్రేట్ చేసుకున్న తర్వాత వీళ్ళకి బాధలు చెప్తారనమాట. ఐ మీన్ లైక్ సాడ్ ఎండింగ్ అనేది ఇస్తారు. బట్ అమర్దీప్ అట్లా సడన్గా రేజ్ అవ్వడం అంటే నాకు కొంచెం బేస్లెస్సే అనిపించింది. ఈవెన్ దో ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ అమర్దీప్, బట్ అది బేస్లెస్ అనిపించింది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఒకళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారు, వాళ్ళ టీం కాబట్టి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఫస్ట్ వాళ్ళది హ్యాపీగా ఫీల్ అయ్యి దాని తర్వాత వీళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తారు తప్ప ముందే సెండ్ ఆఫ్ ఇచ్చేసి తర్వాత హ్యాపీగా ఫీల్ అవ్వండి అని ఒక కాన్సెప్ట్ అయితే ఏదైతే అమర్దీప్ అనుకున్నాడో అది కొంచెం బేస్లెస్ అయితే అనిపించింది నాకు.
సో అందుకే ఓంకార్ మిడిల్లో వచ్చి స్టాండ్ అయితే తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే నేను జాయిన్ అవ్వు అని చెప్పానో నీకు, నువ్వెందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళినావు అంటే ఎవరైతే గెలిచారో ఆదిరెడ్డి అండ్ కవిత వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళినావు, డైరెక్ట్ నువ్వు వీళ్ళ దగ్గరికి రావచ్చు కదా, వాళ్ళ సెలబ్రిటీని నువ్వు అసలు ఎందుకు ఆపుతున్నావు, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ అని అయితే చెప్తున్నాడు. సో ఈ స్టాండ్ అయితే కరెక్ట్గానే అనుకుంటున్నాను. అండ్ లాస్ట్లో ఓంకార్ సారీ అనేది చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే ఒక కంటెస్టెంట్ మీద అట్లా అరుస్తాడు కాబట్టి సారీ అనడం అయితే జరుగుతుంది. సో అలానే అమర్దీప్ కూడా వచ్చి కాలు పట్టుకొని సారీ చెప్పడం అయితే జరుగుతుంది. సో లాస్ట్లో ఇది ఎండ్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద యాక్చువల్ ఫైట్ బిట్వీన్ అమర్దీప్ అండ్ ఓంకార్, ఇంకా ఓల్డ్ కపుల్ కంటెస్టెంట్స్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. వాట్ యూ గైస్ థింక్? అమర్దీప్ చేసింది కరెక్టా రాంగా, అంటే ఓవర్గా రియాక్ట్ అయ్యాడా లేకపోతే కరెక్ట్ పాయింట్కి స్టాండ్ తీసుకున్నాడా అని ఒకవేళ మనం బయాస్నెస్ లేకుండా ఒక జడ్జిమెంట్ ఇవ్వాలి అంటే అమర్దీప్ ఫ్యాన్ అయినా సరే అమర్దీప్ ఇక్కడ రాంగ్, వాళ్ళు కరెక్ట్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. వాట్ యూ గైస్ థింక్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. If you like this video, please subscribe my channel. Thank you.